ఈశాన్య రాష్ట్రాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ తప్పించి ఇంకొక పార్టీ తెలియదు. భారతీయ జనతా పార్టీలో జనతాదళ్లో ఇట్లాగా అధికారంలో ఏ పార్టీ కొత్తగా వచ్చినా ఈశాన్య రాష్ట్రాలకి తెలిసేది కాదు. గ్రౌండ్ లెవెల్లో ఆ తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీలు కొన్ని పుట్టుకొస్తే వాటిని ఎంకరేజ్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి చేయడం ద్వారా సుదీర్ఘకాలం పాటు పరిపాలన కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ మిత్రపక్షాలదే అయ్యేది. అలాంటిది బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చాక ఈవెన్ వాజ్పేయి టైంలో కూడా సాధ్యం కాలేదు ఈశాన్య రాష్ట్రాల్లో. అలాంటిది ఇప్పుడు ఘన విజయాలు సాధిస్తున్నది భారతీయ జనతా పార్టీ. సిక్కింలో మాత్రం భారతీయ జనతా పార్టీ కూడా ఫెయిల్ అయింది. అరుణాచల్ ప్రదేశ్లో 2/3 మెజార్టీ సాధింది. కాకపోతే సిక్కింలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం అన్నటువంటి సంచలనం. కేవలం 0.32% ఓట్లు పడిపోయింది. దాన్ని 0.32%, నోటాకి 0.92% ఓట్లు వస్తే 0.32% కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. బీజేపీ అక్కడ ఇంతకుముందున్న అధికార పక్షంతో, ఇప్పుడు గెలిచిన అధికార పక్షంతో గతంలో కలిసి ప్రభుత్వంలో ఉంది, విడిగా పోటీ చేసింది, మొత్తం ఓడిపోయింది. అది 5.18% ఓట్లు సాధిస్తే మెయిన్ కాంగ్రెస్ పార్టీ 0.32కి పరిమితం కావడం అన్నటువంటి సంచలనం.